బీజేపీ పార్టీ స్థాపనకు ముందు భారతీయ జనసంఘ్ బీజేఎస్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ ఇది 1951లో హిందూ అనుకూల సమూహం యొక్క రాజకీయ విభాగం స్థాపించబడినది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ నేషనల్ వాలంటీర్స్ కార్ప్స్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హిందూ సంస్కృతికి అనుగుణంగా భారతదేశాన్ని పునర్నిర్మించాలని బీజేఎస్ వాదించింది మరియు బలమైన సమైక్య రాష్ట్ర ఏర్పాటుకు పిలుపునిచ్చింది. 1967లో ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడే ప్రాంతంలో బీజేఎస్ గణనీయమైన పట్టు సాధించింది. 10 ఏళ్ల తర్వాత పార్టీ నేతృత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి మరో 3 రాజకీయ పార్టీలతో చేరి పార్టీని స్థాపించారు. జనతా పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. అయితే కక్ష సాధింపు మరియు అంతర్గత వివాదాల కారణంగా ప్రభుత్వం జూలై 1979లో కుప్పకూలిపోయింది. 1980లో బీజేపీ అధికారికంగా స్థాపించబడినది. జనతా సంకీర్ణంలోని అసమ్మతి వాదుల చీలికల తర్వాత దీని నాయకులు ఎన్నికైన బీజేఎస్ అధికారులు ఆర్ఎస్ఎస్లో పాల్గొనకుండా నిషేధించాలని కోరుకున్నారు. ఆర్ఎస్ఎస్ని విమర్శకులు రాజకీయ మరియు మతపరమైన తీవ్రవాదం అని నిరంతరం ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి దాని సభ్యులలో ఒకరు మహాత్మా గాంధీని హత్య చేశారని. బీజేఎస్ ఆ తరువాత వాజ్పేయి, లాల్ కృష్ణన్ అద్వానీ మరియు మురళీ మోహన్ జోషి నాయకత్వంలో బీజేపీగా పునర్వ్యవస్థీకరించబడినది. బీజేపీ హిందుత్వ, హిందూనెస్, హిందూ విలువల పరంగా భారత జాతీయ సంస్కృతిని నిర్వహించటానికి ప్రయత్నించిన ఒక భావజాల మరియు ఇది భారత జాతీయ కాంగ్రెస్ యొక్క లౌకిక విధానాలు మరియు అసౌభ్యాలను తీవ్రంగా విమర్శించింది. హిందువులు పవిత్రంగా భావించే అయోధ్యలో బాబ్రీ మసీద్ ఆక్రమించిన ప్రాంతంలో హిందూ దేవాలయాన్ని నిర్మించాలని పిలుపునివ్వడంతో 1989లో బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించడం ప్రారంభించింది. 1990 నాటికి బీజేపీ తన రాజకీయ ఆకర్షణను గణనీయంగా పెంచుకుంది. లోక్సభలో 117 స్థానాలకు కైవసం చేసుకుంది మరియు 4 రాష్ట్రాలలో అధికారాన్ని చేపట్టింది. 1992 డిసెంబర్లో బాబ్రీ మసీద్ బీజేపీతో సంబంధం ఉన్న సంస్థలచే ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మసీదు విధ్వంసం దేశవ్యాప్తంగా హింసకు దారితీసింది. దీని వలన 10,000 మంది పైగా మరణించారు. సమకాలిక భారతదేశంలో లౌకికవాదాన్ని కట్టుబడి ఉన్న చాలా మంది ఆ పార్టీని అనుమానంతో భావించారు. ప్రజలలో భయాన్ని పోగొట్టడానికి, పార్టీపై విశ్వాసాన్ని పెంపొందించడానికి, దాని స్థావరాన్ని విస్తరింపచేయడానికి బీజేపీ నాయకులు వరుస రథయాత్రలతో రాజకీయ కవాతు చేపట్టారు. ఇందులో హిందూ దేవుడైన రాముడు ప్రతీకాత్మకంగా పిలువబడ్డాడు, సాంస్కృతిక పునర్జీవించడానికి చిహ్నం. 1996లో జరిగిన ఎన్నికల్లో లోక్సభ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది మరియు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారత రాష్ట్రపతిచే ఆహ్వానించబడినది. అయితే 545 మంది ఉన్న సభ్యులు దిగువ సభలో పాలించేందుకు అవసరమైన మెజారిటీ కూడగట్టుకోలేకపోయినందువలన దాని పదవీకాలం స్వల్పకాలికం. 1998లో బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు వాజ్పేయి ప్రధానమంత్రిగా మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. ఆ సంవత్సరంలో మేలో వాజ్పేయి ఆదేశించిన అణ్వాయుధ పరీక్షలు అంతర్జాతీయంగా విస్తృతంగా ఖండించబడ్డాయి. 13 నెలల పదవి తర్వాత సంకీర్ణ భాగస్వామి ఆల్ ఇండియా ద్రావిడియన్స్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కజగం తమ మద్దతును ఉపసంహరించుకుంది మరియు వాజ్పేయి లోక్సభలో విశ్వాస ఓటింగ్ కోరడాన్ని ప్రేరేపించబడ్డాడు. ఆయన 1 ఓటు తేడాతో ఓడిపోయారు. 20కి పైగా జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల కూటమి అయిన ఎన్డీఏ ఆర్గనైజర్గా బీజేపీ 1999 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది. కూటమి ఉన్నప్పటికీ 294 సీట్లలో 182 సీట్లు బీజేపీ గెలుచుకోవడంతో కూటమి పాలక మెజారిటీని సాధించింది. కూటమిలో అతిపెద్ద పార్టీ నాయకుడిగా వాజ్పేయి మళ్ళీ ప్రధానిగా ఎన్నికయ్యారు. వాజ్పేయి కాశ్మీర్ ప్రాంతంపై పాకిస్తాన్తో దేశం యొక్క దీర్ఘకాలిక సంఘర్షణలను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ మరియు సమాచార సాంకేతికత భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చడానికి ప్రయత్నించినప్పటికీ సంకీర్ణం 2004 పార్లమెంట్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ యూపీఏ సంకీర్ణానికి మెజారిటీ కోల్పోయింది మరియు వాజ్పేయి పదవి రాజీనామా చేశాడు. 2009 పార్లమెంటరీ ఎన్నికలలో లోక్సభ పార్టీ సీట్లు వాటా 137 నుండి 116కు తగ్గింది. యూపీఏ సంకీర్ణం మళ్లీ విజయం సాధించింది. అయితే 2014 లోక్సభ ఎన్నికలలో సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి కారణంగా బీజేపీ అదృష్టం పెరగడం ప్రారంభమైంది. గుజరాత్ రాష్ట్రానికి దీర్ఘకాలిక ముఖ్యమంత్రి
అయిన నరేంద్ర మోదీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించడానికి ఎన్నుకోబడ్డాడు. తర్వాత ఆయనకు పార్టీ ప్రధానమంత్రిగా అభ్యర్థిగా చేశారు. ఏప్రిల్ మరియు మే నెలలో అనేక దశల్లో జరిగిన పోలింగ్ బీజేపీకి అఖండ విజయాన్ని సాధించింది. పార్టీ పూర్తిగా 282 స్థానాలు గెలుచుకొని చాంబర్ స్పష్టమైన మెజారిటీ మరియు దాని ఎన్డీఏ భాగస్వాములతో మరో 54 స్థానాలను జోడించారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన కొద్దిసేపటికి మోదీ పార్లమెంటు పార్టీ సభ్యులకు అధిపతిగా నియమించబడ్డాడు మరియు అతని బీజేపీ సీనియర్ అధికారులు మాత్రమే కాకుండా సంకీర్ణంలో పొత్తు పెట్టుకున్న పార్టీకి చెందిన అనేక మంది నాయకులు కూడా చేర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు. మోదీ 2014 మే 24 ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ మరియు హిందుత్వాన్ని ప్రోత్సహించే విధానాల మిశ్రమం ఉంది. నవంబర్ 8, 2016 నల్లధనం అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించే నగదును అరికట్టాలనే ఉద్దేశంతో కేవలం కొన్ని గంటల నోటీసులతో 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. 99% కంటే ఎక్కువ నోట్లు తిరిగి వచ్చాయి మరియు భర్తీ చేయబడ్డాయి. నల్లధనం కూడా విజయవంతంగా మార్పిడి చేయబడింది మరియు తిరిగి చెలామణిలో వచ్చింది. కానీ ఈ విధానం పెరిగిన బ్యాంక్ కార్యకలాపాల ద్వారా ఆదాయ పన్ను ఆధారాన్ని విస్తృతంగా చేసి మరియు నగదు రహిత లావాదేవీల వినియోగాన్ని ప్రేరేపించింది. 2010లో దేశవ్యాప్తంగా వినియోగ పన్ను సేకరణ సంస్కరిస్తూ వస్తు సేవల పన్ను జీఎస్టీ ప్రవేశపెట్టింది. ఇది ఉండగా ఆవులను వధకు విక్రయాన్ని నిషేధించడం వంటి చర్యల ద్వారా హిందుత్వం భావజాలాలు బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఈ చర్యల తర్వాత సుప్రీంకోర్టు తోసిపుచ్చుకొని పార్టీ కూడా కొన్ని అధికారాల పరిధుల కోసం పేర్లు మార్పులు చట్టబద్ధం చేసింది. నిరుద్యోగం మరియు జీవన వ్యయం రెండూ పెరగడం మరియు ఆర్థిక వృద్ధిపై మోదీ యొక్క గొప్ప వాగ్దానాలు నెరవేరకపోవడంతో బీజేపీ స్థానిక ఎన్నికల నష్టాలను చవిచూడడం ప్రారంభించింది. 2018 నవంబర్ మరియు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 5 రాష్ట్రాలలో ఎన్నికలలో పార్టీ ఓడిపోయింది. దాని బలమైన ప్రాంతాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్గఢ్లో సహా జాతీయ స్థాయిలో అయితే పార్టీ ఏప్రిల్ మే 2019లో భారీ విజయాన్ని అందుకోగలిగింది మరియు లోక్సభలో తన ప్రాతినిధ్యం కూడా విస్తరింపజేసింది. ఫిబ్రవరి 2019లో జమ్మూ కాశ్మీర్లో భద్రతా సంక్షోభాన్ని ప్రభుత్వం పరిరక్షించిన తర్వాత పొందిన మద్దతు దీనికి కారణం. అంతేకాకుండా బీజేపీ యొక్క అత్యంత ఆచరణీయమైన పోటీదారుడైన కాంగ్రెస్ బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని విలువైన ప్రత్యామ్నాయంగా చిత్రీకరించడంతో విఫలమైంది. ఆ సంవత్సరం తర్వాత అయితే ఒక ప్రముఖ ప్రాంతీయ పార్టీ మద్దతు కోల్పోయిన తర్వాత మహారాష్ట్ర రాష్ట్రంలో బీజేపీ నియంత్రణ కోల్పోయింది. పార్టీ రెండవసారి అధికారంలో ఉన్నందున వేగవంతమైన చర్యలతో గుర్తింపబడినది. ఆగస్టు 2019లో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించి అక్టోబర్ మాజీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణలో తెచ్చింది. పరివర్తన సమయంలో భూభాగంలో కమ్యూనికేషన్లు మరియు కదలిక తీవ్రంగా పరిమితి చేయబడ్డాయి. మార్చి 2020లో గ్లోబల్ కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందడంతో జూన్ వరకు కఠినమైన జాతీయ లాక్డౌన్ అమలు చేయమని ప్రభుత్వాన్ని ప్రేరేపించింది. ఆంక్షలు సడలించడంతో మహమ్మారి యొక్క ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఉత్పత్తులను విక్రయించడంలో అడ్డంకులను తగ్గించడానికి మరియు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి మోడీ కార్యనిర్వాహకరణ చర్యలు ఉపయోగపడడం ఆ ప్రయత్నంలో ఉంది. ఈ మార్పులు రైతులను దోపిడీకి గురి చేస్తాయని విమర్శకులు వాదించినా అయితే సంస్కరణలు సంబంధిత వ్యక్తుల నుండి ఇన్పుట్ లేకుండా చట్టం క్రోడీకరించబడ్డాయి. చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు జనవరి 2021లో పెరిగాయి. పోలీసులతో ఘర్షణలు మరియు గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై దాడి చేయడంలో సహా మరియు ప్రభుత్వం వాటికి అణచివేయాలని అసాధారణ చర్యలు తీసుకుంది. ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అమలు చేయడం మరియు నిర్వహణ పాల్గొనేవారు మరియు జర్నలిస్టులను శిక్షించడం అయినప్పటికీ సంస్కరణలకు వ్యతిరేకంగా నవంబర్లో కొనసాగించిన మరియు రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో మద్దతు కోల్పోతుందని జాగ్రత్త బీజేపీ వాటి రద్దు చేస్తున్నట్లు ప్రకటించబడింది. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి కేవలం 270 సీట్లు అవసరం అయినప్పటికీ 370 సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆశ్చర్యకరమైన సంఘటనలో ఇది ప్రత్యర్థి భారత కూటమి నుండి గట్టి పోటీ ఎదుర్కొంది మరియు దాని కూటమి
ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తప్పనిసరి సీట్లు గెలుచుకున్నప్పటికీ సొంతంగా మెజారిటీని సాధించటంలో విఫలమైంది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ 2014-2019లో మెజారిటీ సాధించింది. 2024 లోక్సభ ఎన్నికలు 2014-2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీని సాధించగలిగినప్పటికీ 2024 ఎన్నికల్లో సొంతంగా మెజారిటీని సాధించేందుకు కావలసిన 272 సీట్లకు బీజేపీ దూరమైంది.